తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండం 31వ అధ్యాయం 18 చదువుకున్నాం. మరి ఆయన సీనాయి కొండ మీద మోషతో మొదట చాలించిన తర్వాత ఆయన తన శాస్త్రములు గల 2 పలకలను అనగా దేవుని ప్రేరుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కూడా దీవించనుగా ఆమె తిన్న ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యకరణ మీ దివ్య గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్టు మాకొక్క మనో నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమె ప్రేమైన వల్ల ఇక్కడ మోషే సీనాయి కొండ మీద సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి సాధించిన దేవుడు సాధించిన తర్వాత అతని శాస్త్రం వల్ల 2 పలకలు అదే రాతి పలకలు తీసుకుని కొండ దిగుతున్నాను. అంటే కొండపైన 40 రేయింబగులు ఉన్నట్టుగా మనం వాక్యం అనిపిస్తాం. నిర్గమకాండం 18:24లో ఆ దేవుడు ఆయన కొండపై సీనాయి కొండపై పెంచినప్పుడు యెహోవా తండ్రి అతను 40 రేయింబగుల్లో ఉపవాసం ఉండి ఆ పలకలు తీసుకొచ్చారు. ఇప్పుడు మనకు లెంట్ శ్రమలు ఉన్నాం. మన లెంట్ ఆరాధన శ్రమల ఆరాధన మనం ఉన్నాం. ఈ శ్రమల ఆరాధన చాలా శ్రేష్టమైన అంశాలు నేర్చుకుంటున్నాం. మోషే ఎంత శ్రమ అనుభవించారు. సీనాయి కొండపైన సాగిలపడి ధర్మశాస్త్రం ఉంటున్నారు. సాగిలపడి దేవుడి సన్నిధిలో ఉన్నారు. కూర్చోలేదు, నిలబడలేదు, మరి ఒక రాతి ఆనుకోలేదు. అయితే సాగిలపడి ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉండి ధర్మశాస్త్రం ఉంటూ ఆ యొక్క 10 ఆజ్ఞలు తీసుకొచ్చారు. ఎందుకు సాగిలపడి అంటే ఆయన ముఖం ఎవరు చూడలేరు, చూసి బ్రతకలేరు కూడా అని వాక్యం ఉంది. అందువల్ల ఏ నరుడు చూడలేరు అని రాత్రులు మోసే సాగిలపడి ఆ మహిమ ఆ ప్రాంతం చుట్టూ ఆవరించినప్పుడు మోషే ముఖాన్ని కమ్ముకున్నది. అందువల్ల మోషే ముఖం ప్రకాశించని మనం చదువుకున్నాం. మోషే ముఖము ప్రకాశించింది. చూడండి, ఇది మనం చెప్తున్నానంటే ఆహారం లేదు, నీళ్ళు నిద్ర లేదు. ఆహారం నీళ్ళు నిద్ర లేకుండా మోషే ఆ యొక్క కొండపైన ఉన్న సీనాయి కొండపైన చూడండి 28వ వచనంలో 34, 28 చూసినట్లయితే అది నిర్గమకాండం 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండేను. అతడు భోజనం చేయలేదు, నీరు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పల్లకుల మీద వ్రాసినారు. చూసారా, ఆహారం నిద్ర, నీళ్ళు నిద్ర లేదు, ఆహారం లేదు, స్నానం లేదు, పానం లేదు, సమస్త దేవుని సన్నిధిలో కలిసిపోయి మోసాయి. అంటే 2 సార్లు పడ్డాక ఎంత కష్టం, ఎంత శ్రమ ఆలోచించాలి. పంపారు. ఆ యేసు శ్రమలో మనం పాలు పొందినప్పుడు మనకి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ శ్రమలో పాలు పంపులు మనం పొందాలి. అప్పుడు మహిమలో పాలు పంపులు ఉన్నాయి. అందువల్ల మోషే ఆ యొక్క కొండ దిగి వచ్చారు. కొండకి అల్లరి జరుగుతున్నారు, భయంకర అల్లరి, ఆడుచు పాడుచు తిరుగుతు నాట్యం మార్చున్నట్టుగా మనకు అక్కడ మరి నిర్గమకాండం 32 ఆలోచన చూసినట్టయితే మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించారు. అప్పుడు జనులు తిరుటకును తాగుటకును కూర్చుని ఆడుటకు లేచి చూసారా, ఈ విధంగా మరి దేవుని అవమానపరుస్తున్నారు. ఒక దేవుడు విగ్రహాన్ని చేసుకొని బంగారు విగ్రహాన్ని దేవా దేవతను ఆరాధిస్తున్నాను. చూసారా, క్లియరా? ఇది మనం గమనించినప్పుడు ఇంకో మాట ఇక్కడ ఆ రాతి పలకలు దేవుని వ్రేలుతో రాబడిన వాక్యం ఉంది. దేవుని వ్రేలు అని వాక్యం ఉంది. అంటే దేవుడు వ్రేలితో ఆ 10 ఆజ్ఞలు రాసినప్పుడు ఆ రాయి కరిగిపోతుంది అన్నమాట అర్థం. చూసారా,
ఏ విధంగా ఎంత బలమైన విరాలు ఆయన విరాలు ఆలోచించాలి. దేవుని యొక్క విరాలు, యశ్వర విరాలు, బలమైన విరాలు. ఆ విరాల ద్వారా 10 ఆజ్ఞలు రాశానంటే ఎంత బలమైన విరాలు ఆలోచించాలి. అందుకే ఆయన బలవంతమైన దేవుడు అని పేరుకి వచ్చింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతమైన దేవుడు, నిత్యతండ్రి, సమాధాన అధిపతి. ఆయన బలవంతమైన దేవుడు కాబట్టి ఆయన ఆ బలమైన విడుదలతో రాసినప్పుడు ఆ యొక్క 10 ఆజ్ఞలు మరి అలాగే ప్రింట్ అయినట్టు పడిపోయారు. అంటే రాసినప్పుడు రాయి లోపలికి మరి ఆ వేలు రాయి లోపలికి దిగిపోతుంది అనమాట. రాస్తుంది రాయి కరిగిపోతాను. దీని అర్థం కొంతగా నేను ఊహించినప్పుడు, నేను ధ్యానించినప్పుడు ప్రభువును బయలుపరిచినమాట. ఇస్రాయేలు హృదయాలు రాతి హృదయాలు అక్కడ తెచ్చిపోయి మనకు రాతి గుండెలు. కొండ దిగ్గానే మోస తడువు చేయగానే ఆ మోస అనువాడు ఏమైనా మాకు తెలియదు, మేము దూడం చేయించుకోవాలి, అది మా దేవత పూజించే ఆహారం చెప్పినప్పుడు అందరూ పోగులు ఇప్పించారు. ఆ పోగలన్నీ బంగారు పోగలని చేసి మరి బంగారు పోత పోసిన విగ్రహాన్ని చేశారు. చూసారా? అదే మరి ఆయన ఆ కొండ దిగి వచ్చి చూసిన దృశ్యం. ఆడుచు పాడుచు తిరుగుతూ నాట్యం ఆడుతున్నారు. వారి కఠిన హృదయ, అందుకే రాయి కఠినమైంది. ఆయన ప్రభు రాత్రి రాస్తున్నారు, ఈ ధర్మశాస్త్రం విని వారి హృదయాలు మార్చుకోవాలి, వారి కఠిన హృదయాలు మారిపోవాలి. అంతేకాకుండా ఆ యొక్క రాతి గుండి తీసి మాంసం గుండి కలిగి ఉన్నారు. చూసారా? అని ఆ ఉద్దేశం ప్రభు ఒక రాతి పలకం రాసి ఉంటారేమో అని ఆత్మతని బయలుపరుస్తున్నా. పంపారా? ఇస్తారు హృదయ రాతి హృదయాలు అన్న ఇరిమేత అన్నారు కదా మాట. ఒకసారి మనం ధ్యానించుకున్నాం, జ్ఞాపకం తెలియదా? ఇరిమేత ఏమంటుందంటే ఆ రోజు ఇష్టాలు లేనటువంటి వారు దేవుని వాక్యం బోధించే ఇరిమే వస్తే అతను ఏమన్నా తెలుసా? మేము మూర్ఖులం, మా మూర్ఖులతో చెప్పని ప్రవర్తించను. చూసారా? మేమందరం మూర్ఖులము, మా మూర్ఖ హృదయం చొప్పున మేము ప్రవర్తించదు అని అంటున్నా. అది ఎంత రాతి హృదయం, బండ హృదయం చూపుతారా? ఎటువంటి బండ హృదయ. మీరు ఇర్మియా గ్రంథం చూసినట్లయితే 18వ అధ్యాయం 12 వాళ్ళకి వాళ్ళ స్వభావాన్ని వాళ్ళే తెలియజేస్తున్నారు. మరి ఎటువంటి వారని వాళ్ళ ఇర్మియాతో చెప్తున్నారు. మేము మూర్ఖులం, మూర్ఖులతో గలవారం అంటే రాత్రి కూడా కఠినమైన మనసు గలవారని అర్థం. చూడండి, వారు స్వయం సాక్ష్యం. ఇర్మియా 18:12 అందుకు వారు ఇర్మియాతో మాట్లాడుతున్నారు. ఇర్మియాతో అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనం, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందాము, మేమందరం మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించదు అని అంటున్నారు. మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించదు అంటున్నారు, ప్రవర్తించదము అని అంటున్నాం. కాబట్టి మరి అంత కఠిన హృదయాలు. అందుకే రాత్రి పలకం రాసి వచ్చిన 10 ఆజ్ఞలు వారి హృదయాలు కరిగిపోవాలని గమనించారా? అందుకే అతను చెప్పిన వారు ఇంకా ఆలోచన చేస్తున్నా. ఏమిటి ఆలోచన అంటే, అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు. వారి మాటల్లో దేనిని వినకుండా మాటలతో వాడిని కొట్టడం రండి అని చెప్పుకొని చూడలేదు. చాలా ఎంత కఠిన అంత దేశంలో సేవకుల పైన రాళ్ళతో కొట్టలేదు, మాటలతో కొట్టడం రండి అంటున్నారు. కఠోరమైన మాటలు, మరియు హృదయ విదారకమైన మాటలు, హృదయాన్ని బాధించే మాటలు అవే. ఆ మాటల ద్వారా కొట్టడం రండి అంటున్నా. కొంతందంట నేను మాట్లాడను, నన్ను ఒక దెబ్బ కొట్టండి మాట్లాడగలంట లేదా? కాబట్టి ఆ విధంగా రాత్రి కొడితే కొంచెం మానిపోతుంది, కొంచెం గాయం. అది హృదయంలో మరి ఆ కఠిన మాటలు వచ్చినట్లయితే ఆ హృదయం పగిలినట్టు అయిపోతుంది, సమాధానం ఉండదు. అదే అర్థం. కాబట్టి ప్రేమను వలరా
ఈ మాటలతో పుట్టడం రండి మార్చాల మనసును కలిసి బాధిస్తుంది, కృంగదీస్తుంది. అందుకే మాటలతో కొట్టుదాం రండి అని మాట్లాడుకుంటున్నా. వారు మూర్ఖ హృదయాలని దేవుడు చెప్తున్నా, వేరే చెప్తున్నా. ఇస్రాయల్ మా మూర్ఖ హృదయం చెప్పి మేము ప్రవర్తించమంటున్నా. ఇంకా చూడండి, ఆ రాయి రేపు రాస్తుంది కరిగిపోతుంది. ఇక్కడ ఒక అల్లరి మూక బుద్ధిహీనైనటువంటి వారు కొత్త నిబంధనలో యేసు ప్రభువు లోకస్వార్తను చూసినప్పుడు, లోకస్వార్త 11వ అధ్యాయము చాలా జాగ్రత్తగా గమనించాలి. లోకస్వార్త 11వ అధ్యాయము 14 వచ్చి చదువుతాను, వినాలి. 14 వచ్చి ఏమంటాడంటే, అప్పుడు ఆయన మూగదయమును వెళ్ళగొట్టుచుండాను. ఆ దయ్యం వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడారు కనుక జనసమూహంలో ఆశ్చర్యపడాను కదా. మూగవాడు మాట్లాడినప్పుడు జనసమూహంలో ఆశ్చర్యపడి గొప్ప అద్భుతం చేశారు అక్కడ. అయితే 10 వచ్చాం. అయితే వాటిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూల వలన దయ్యమును వెళ్ళగొట్టుచున్నారని చెప్పుకున్నారు కదా. కొందరు అశ్వీపరులు, క్రీస్తు విరోధులు, ఏంది వీడు వెళ్ళగొట్టింది బయల్జెబూల ద్వారా. బయల్జెబూల్ అనగా దయ్యముల నాయకుడు సాతాను. బయల్జెబూల ద్వారా అంటే బయల్జెబూల్ అంటే మరి వారికి ఒక నాయకుడు, సాతాను సమూహానికి దూతలకు నాయకుడు. అందువల్ల బయల్జెబూల్ వల్ల దైవాన్ని కొడుతున్నా అని అంటున్నా. ఇక్కడ చూడండి, ఆయనకి అంటున్నారు, ప్రభువులు జవాబు ఇస్తున్నారు. లోకస్వార్త 18:20, 11:20 ఏం జవాబు ఇస్తున్నారు? అయితే నేను దేవుని వ్రేలితో దైవాన్ని వెలగొట్టుతున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజు మీదకి వచ్చాను. దేవుని వ్రేలితో వెలగొడుతున్నా. వ్రేలితో పోతుంది, అంటే పోతుంది, అంత శక్తిలో వ్రేలు, కానీ దేవుని యొక్క వ్రేలు అని వారు సరైన జవాబు ఇచ్చారు. బయలుజెబూల్ కానీ నా వ్రేలు చాలు అటెండ్ వెళ్ళిపోవాలి అంటున్నాను. అది అంత శక్తిలో వ్రేలు, ఆయన వ్రేలు. కొంచెం మనిషి అంటారు కదా, నా వ్రేలు నుంచి ఎవరు నా వ్రేలు ఉంచుకోవాలంటారు బలంతో. అదే అక్కడ యేసుప్రభు వారు ఆయన వ్రేలుతో దైవం వెళ్ళగలుగుతున్నాను. ఆ రాత్రి పలకలు కరిగిపోతుంటే అంత బలమైన వ్రేలు, మరి ఆ వ్రేలుతో దైవం వెళ్ళిపోతాయి ఆయన వ్రేలు. బయల్జెబూల్ అంటే ఈగని అర్థం. బయల్జెబూల్ అంటే అర్థం ఏంటంటే ఈగ. అది ఏసే దృష్టిలో సాతాను ఈగ లాంటి వారు, అర్థమైందా? మన వ్రేలుతో అంటే పోతారు, అది అర్థం. చూపించారా? కాబట్టి ప్రేమ వలన మరి ఇంత బలవంతుడు దేవుడు మన పక్షంలో మనకు విరోధేవుడు అంటున్నా. ఇంత బలవంతుని దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తకి అధిపతి. ఇంత బలవంతుడు మన పక్షం ఉన్నది, మనకు విరోధేవుడు అని అంటున్నారు పౌలు అంటున్నారు. మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ 31 వచనంలో దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధేవుడు అంటారు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధేవుడు అని అంటున్నారు. కాబట్టి ప్రేమ వల్ల దేవుడు మన పక్షం ఉన్నప్పుడు మరి విరోధం ఏం చేయలేరు, సాతాను ఏం చేయలేరు. విరోధ అంటే పోతారు వాళ్ళు. ఆయన మన పక్షం ఉండే, మన పక్షం ఉండాలంటే మనం ఆయన పక్షం ఉండకుండా పోతే ఆయన ఇష్టం ఉండలేము. మళ్ళా మత్తయి 12:30 నా పక్షం ఉండవు నాకు విరోధం అంటారు. నా పక్షం ఉండని వాడు నాకు విరోధం అంటున్నాడు. వాడు మనం ఆయన పక్షం ఉన్నప్పుడు ఆయన మన పక్షం ఉంటాడు. సాతాను ఆయన విరోధంతో వెళ్ళగొడుతున్నాడు. నేను ఈ చక్రకాలు విన్నాను. దూత స్టోర్లో ఒక రామదాస్ అని ఖచ్చితంగా ఉండేవాడు అంట. మీరు విని మంచి సాక్ష్యమైంది, నేను విన్నా. ఆ ఖచ్చితంగా చిక్కలో దొరకడు.
ఎంతమంది పోలీసులు తెచ్చి ఇక్కడ బావిలో దూకినట్టయితే అరణ్యంలో ఎవరైనా అపహరించిన వస్తువులు కొన్ని గంటల పైకి రాడట. అటువంటి వ్యక్తి ఒకప్పుడు అతనికి భయంకర కడుపు నొప్పి వచ్చింది. భార్య విశ్వాసరాలట. విన్నాను ఆ విషయం కొంత ద్వారా. భార్య మంచి విశ్వాసరాలు. స్టోర్ట్ ఫోరంలో 11 గ్రూప్ వారు ప్రార్థన ఏర్పాటు చేశారు. ఆ ఆదేశం ఇద్దరు చాలా నొప్పికి బాధపడతారు. కడుపు నొప్పి. భార్య అన్నదట, అయ్యా చాలా దూరం వెళ్ళామా హాస్పిటల్లో, చాలా నొప్పి మీకు దగ్గర ప్రార్థన ఉంది, ఆవిడ ప్రార్థించి బాగుంటారా చేసిపోయిందట. ఆ నొప్పికి సహించడానికి ఒప్పుకున్నాను. ఆడ పోగానే వాళ్ళు ఎక్కడ నొప్పి అక్కడ రాశాను, నొప్పి అక్కడ రాశాను. ప్రార్థన చేయగానే నొప్పి బాగా అయిపోయింది. అతను ప్రభు నమ్ముకున్నాను. ఇక్కడ రాసినప్పుడు అర్థమైపోయింది అతను, నాకు ఇక్కడ నొప్పి నాకు ఎట్ట తెలుసు, నిజంగా చేసే గొప్పవాడు అని నమ్ముకున్నాను. నొప్పి బాగా అయిపోయింది. బాప్తిసం పొంది తెల్లటి వస్త్రాలు ధరించని బైబిల్ చేతబడి సాక్షి చెప్తుంటారు. గ్రామాల సాక్షి చెప్తుంది. ఆ ముఠా నాయకుడు మరి ఎలాగైనా సరే హతమార్చాలనుకున్నాడు. మనుషులు పంపించాడు. వాళ్ళు పోతుంటే కనిపిస్తారు కానీ అతని మీద రామదాస్ బాప్టిస్ట్ పొందిన యేసుదాస్ మారిపోయారు. యేసుదాస్ అని పేరు పెట్టుకున్నారు. అప్పుడు ఈ పంపిన శత్రువులు అతన్ని చంపే వెళ్ళినప్పుడు మన వెంటనే పరిగెత్తుంది. అదేం చేయలేదు, వేరే వెనక్కి వస్తుంది. ఆ గ్యాంగ్ లీడర్ అడిగారు, ఎందుకు వచ్చారు? డబ్బు తీసుకొని వెళ్ళారు కదా చంపుతారని. మీరు ఎందుకు చంపలేరు? ఎదురు వచ్చే మనిషి ఎందుకు వదిలిపెట్టారు అన్నప్పుడు గురువు అతని వెనక ఎవరో వ్యక్తి ఉల్లతిట్టని అంటున్నాను, పొమ్మంటున్నాను. ఒకరు మేము సాహసించి ముందుకు పోయినట్టయితే నల్లిని నలుపుతాను, నలిపినట్టుగా అటు నలిపేస్తాను. సరే, అంత బలాఢ్యుడు ఆయన. ఎప్పుడో పైన క్రీస్తు కమిటారా భగవంతుని దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానత అధిపతి ప్రభు. కాబట్టి ఆ బ్రేలు ఎంత బలమైన బ్రేలు మనం ఆలోచించాం. యేసు ప్రభు యొక్క బ్రేలు ఆయన కరిగించింది. అర్థమైందా? నచ్చిని కరిగించింది. నేను దాన్ని ఏకమైనమని అందుకే చెప్తున్నాను. యెహోవా తండ్రి, కానీ యేసు ఎందుకు పేరు తండ్రి ఆయన ఇద్దరు ఏకమైనారు. అందరూ ప్రభు మనం చెప్పుకోవాలి. మనం ప్రాణం ఇచ్చిన ప్రభు కాబట్టి. అందువల్ల ఆ యొక్క బ్రేలు బలమైనటువంటి బ్రేలు అని కొన్ని ఉదాహరణ నేర్చుకున్నాం. కాబట్టి బలవంతుని దేవుని ఆశ్రయించి ఆయన మేలు పొంది ఆశించబడి ఆ నిత్యత వాడు మా శ్వాసం ఉన్నట్టు ఆత్మతని సహాయం చేసేది వచ్చునుగా కామెంట్ ప్రార్థన చేసుకున్నాం. ప్రభాదాయ మేడ కృపల తండ్రి, ఆశ్చర్యకర స్తోత్రం నాయన. ఇంతవరకు మాట్లాడిన అద్భుతంగా మీరు మాట్లాడబడే స్తోత్రం. చెప్పని మాట ఏమాత్రం అర్థం కాకుండా అందరి హృదయాలు వాక్యం పరిమి చేసి వాక్యం నీరు కట్టి 30, 60, 100 పరిమి చేయడం ప్రభు. విన్న ప్రత్యేకను ఆశ్రయించాలి. ఇంటి వర్ధలిచ్చాము, మంచి ఆరోగ్యం రాజు యేసు బ్రదర్ వేడుకొంచున్నాం తండ్రి. ఆమె ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయో, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం చేయడం మనందరికీ మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైండునుగాక. ఆమె